హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి టమాటో కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ టమాటో కొత్తిమీర పచ్చడి వేడి వేడి రైస్లోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టమాటో కొత్తిమీర పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. బాండి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని మళ్ళీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 8 నుంచి 9 పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే తగ్గించి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పల్లీలు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసుకొని ఇంకోసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం చల్లబడిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు, 5 నుంచి 6 వెల్లుల్లి, అలాగే తగినంత ఉప్పు వేసుకొని కొంచెం ఒక చిన్న గ్లాస్లో సగం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే బాండీలోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక 6 నుంచి 7 టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ టమాటాలు మొత్తం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక కట్ట దాకా కొత్తిమీరని శుభ్రంగా కడుక్కొని కొత్తిమీరని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఈ టమాటా ముక్కల్ని మెత్తగా మగ్గించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న టమాటోలని కూడా చల్లబడిన తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, అందులోకి ఈ టమాటోస్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి. అదే బండిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఆవాలు వేసుకోవాలి, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు వేసుకోవాలి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకొని తాలింపును రెడీ చేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీని ఇందులోకి వేసుకొని తాలింపు మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ఒక 30 సెకండ్స్ అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన టమాటో కొత్తిమీర పచ్చడి రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.